రాజు, అరే రాజు. అమ్మ అత్తన్న ఏంటిదమ్మా? ఇక కూర వండుదామంటే కూరగాయలు ఏం లేవు, ఉల్లిగడ్డలు కూడా అయిపోయినాయి. టమాటాలు ఉల్లిగడ్డలు గాల్చంతకాయ తెప్పు పోయి. సరే అమ్మా, ఇవేనా ఇంకేమన్నా? అవేదే చాలు. సరిపోతాయిగా? సరే అమ్మా, తీసుకొస్తా. అమ్మా, నేను బయటకు పోతాను, కొంచెం పని ఉన్నది. ఒక 1000 రూపాయలు ఉంటే ఇవ్వవా? 1000 రూపాయలు? 1000 రూపాయలు సరిపోతాయారా మరి? చాలమ్మా, తీసుకురాపో. సరే అమ్మా. అమ్మా ఇగో తీసుకో. తెచ్చినావా? ఏమేమి తెచ్చిండు అత్తమ్మ? ఇగో నీకు అలసంతకాయ ఇష్టమని అలసంతకాయ తెమ్మన్నానే. అలసంతకాయ అండి మరి వేరే ఏమన్నా అన్న? అదే అనుకుందంతే అత్తమ్మ. ఇదే అండుకుందామా? ఇది ఏం చేస్తుంది? బోలు గింత సేపు తోమిందా? కవిత, కవిత, ఏందత్తమ్మ? ఇంతసేపు బోలు తెమ్ముకుంటున్నావా? ఇప్పుడే అయిపోయినాయి. ఇగో అలసంతకాయ తెమ్మన్నా, మాకు తలనొస్తుంది. ఛాయ్ పెట్టు. భవాని నువ్వు తాగుతావా? తాగుతత్తమ్మ. భవానికి నాకు ఛాయ్ పెట్టి ఇగో అలసంతకాయ ఉంచి అండుకో. తొందరగా అండు. ఒక్క పని ఇంతసేపు ఎత్తది. ఏంది గింతసేపు ఎత్తాను ఛాయ్? ఏమో అత్తమ్మ. బోల్దోమంటే అరగంట వేయింది. ఛాయ్ గింతసేపు ఎత్తాంది. పిలువురు ఒకసారి. కవిత, కవిత. అత్తమ్మ ఇలా ఛాయ్ తెస్తావా? ఇగో పోసుకొత్తాను అత్తమ్మ. తొందరదే. ఇగో మీ అమ్మకు మీ అన్నే పుట్టిండా, నువ్వు పుట్టలేదా? ఏందే గట్లా అంటున్నావు? మరి లేకపోతే ఏంది? మీ అన్నను చూసినట్టు నిన్ను చూస్తాందా, మీ వదినను చూసినట్టు నన్ను చూస్తాందా? ఎంతైనా మీ వదినే మేనగూడలు కదా, ఆమెనేమో మంచిగా చూసుకుంటాంది. నేనేమో బయట నుంచి వచ్చిందని కదా, నాకేమో అన్ని పనులు చెప్తాంది. పొద్దున్నే లేసుడితోటి బోలు దోమనన్నది. మొత్తం బోలు దోమిన, ఇల్లు ఉడిచిన, వాళ్ళకు ఛాయ్ కూడా పెట్టించిన. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చినాయి ఇగో చూడు, కూరగాయలు కూడా నేనే చించాలట. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు కదా కూర్చొని, మరి కూర్చొని ఇవి చించుత అయిపోతుంది కదా, ఇది కూడా నాకే చెప్పాలా? అట్లే ఉండదు, నువ్వు అన్ని మైండ్ పెట్టుకోకు. కానీ ఏంటి మైండ్ లో పెట్టుకోకు, ఆఖరికి బట్టలు కూడా నేనే విండుతాన్నా. వాళ్ళు ఏం పని చేస్తారు చెప్పు? ఇగో కవిత, మా అమ్మకు నేనంటే ఇష్టమేనే. నేనే కాదు, ఏ కొడుకైనా తల్లికి ఇష్టమే ఉంటుంది. విన్నావా? నువ్వు అన్ని మైండ్ పెట్టుకుని అంత పిస ఆలోచన పెట్టుకో. విన్నావా? మైండ్ ఖరాబ్ చేసుకో. నేనే చేసుకుంటానా.
ఇక నేను బయట నుంచి వచ్చిందాన్ని కదా అని నేను ఏమన్నా అని నాకు అన్ని పనులు చెప్పుర్రి. ఆమెనేమో కూర్చుండబెట్టి మంచిగా మేపుర్రి. అరే నీకు తలకాయ ఉందా? మళ్ళా గట్టినే అంటావు. పని మర్చిపో. చేస్తే ఏర్పడుతుంది. నీ ఒక్కదాన్నే చేస్తాను పని, ఆమెను కూడా ఏమని చెప్పొచ్చు కదా. చేస్తాడే టైం మీద. నువ్వు చిన్నదాన్ని కొద్దిగా ఏమైతుంది? చిన్నదాన్నో బయటదాన్నో కనబడుతుంది. సరే సించు, నేను ఒక్కదాన్నేనా మళ్ళా పోతాను? నువ్వు కూడా నాకు కొంచెం పని ఉందా, మళ్ళీ వస్తా. నాకు ఎంత చెప్పినా నా బాధ అర్థం కాదు. ఎంత చెప్పినా వేస్ట్ పో. అక్క, కులంగాని కోడలు సీరియల్ పెట్టావా అత్తంది? ఏహే, గా సీరియల్ ఎందుకే? ఈ సీరియలే మంచి ఉంటది చూడు. పాపే మా జీవన జ్యోతి మంచి ఉంటది. లేదక్క, ఆ సీరియల్ చూస్తే నువ్వు మళ్ళీ మళ్ళీ చూస్తానంటావు. ఒక్కసారి ఆ సీరియల్ పెట్టక్క. కాదే, నువ్వు ఈ సీరియల్ కనుక చూసినావు అనుకో, రేపటి నుంచి మాకంటే ముందే ఈ సీరియల్ కోసం నువ్వే వెయిట్ చేస్తావు. ఒకసారి చూడు. ఒక్కసారి పెట్టి చూడక్క. అబ్బా నేను పెట్టనే, ఈ సీరియలే మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటది. నేను ఇదే చెప్తా. చూస్తాను కదక్క. ఏందే నువ్వు సీరియల్ గురించి మాట్లాడుకుంటారు? చూడొత్తమ్మా, మనం రోజు ఈ టైం కి పాపే మన జీవన జ్యోతి అని సీరియల్ చూస్తాం కదా. ఇప్పుడు వచ్చి ఏమో కులంగాని కూడనట ఆ సీరియల్ పెట్టమంటాంది. మనం ఎపిసోడ్ మిస్ కామా? నువ్వు అయిన సీరియల్ అంటాను, నీ వంట అయిందా? వంట అయిపోయింది అత్తమ్మ. ఆ సీరియల్ మంచిగా ఉంటాయి, ఒక్కసారి పెట్టుమాను అత్తమ్మ. ఏ ఇదే మంచుకుంటావు, మేము రోజు చూస్తాను ఈ సీరియల్. చూడు, ఏం కాదు చూడు, ఒకసారి చూడు. అదే ఏమైతుంది? ఏమో కూలంగాని కోడల్లట అయిందో. ఎంత మంచుకున్నా చూడు సీరియల్. ఏమైతుంది అక్కడ, ఏం జరుగుతుంది చూడు, నేర్చుకో కొన్ని కొన్ని. అత్తమ్మ, కవిత ఏమన్నా అనుకున్నదంటవా సీరియల్ పెట్టినందుకు? అదేమనుకుంటది? అనుకుంటే మాత్రం అది పెట్టింది మనం చూస్తావా? మనం పెట్టింది అది చూడాలి. అంతే అంతే గాని సౌండ్ పెడతా. పెట్టు, అది చూడది సీరియల్. నువ్వు అవన్నీ ఏం ఆలోచించకు. నువ్వు ఎంతైనా మేనకోడలి కదా నీ. ఛీ, ఏం మనుషులో ఏమో. కనీసం నాకు ఇష్టమైన సీరియల్ పెట్టమంటే కూడా పెడతలేరు. వాళ్ళకి నచ్చిందే పెట్టుకొని చూస్తారు. నా మొగడేడి కనబడతలేడు. నేనే ఎప్పుడు చూడు బయటనే తిరుక్కుంటూ ఉంటాడు. ఫోన్ చేసి రమ్మంట. హలో, ఏంటిదే? ఎక్కడున్నావు? బయట. నువ్వు ఎప్పుడు బయటనే ఉంటావు గానీ ఒకసారి ఇంటికి రా. దేనికి? తొందర రా చెప్తా. అరే ఎందుకే చెప్పు. నువ్వు వచ్చినాక చెప్తా కదా, తొందర. సరే వస్తాను. ఏంటిదే? ఎటువైనా ఇప్పటిదాకా ఎప్పుడు చూడు బయటనే చస్తావా? ఇంట్లుంటే ఏమైతుంది? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏమైందా? మీ అమ్మ నాకు అన్ని పనులు చెప్తానంటే నువ్వు నమ్మలే కదా. చూడు, ఇంతకు ముందు పోయి నేను నాకు ఇష్టమైన సీరియల్ పెట్టక్కానంటే మీ వదిన నేను పెట్టానన్నది. మీ అమ్మ కూడా మేము పెట్టిందే నువ్వు చూడు అదే మంచిగుందని అంటాంది. అంటే నేను చూడద్దా? ఇగో నువ్వు వచ్చి వాళ్ళకి చెప్పు, నాకు ఇష్టమైన సీరియల్ అన్న పెట్టుమాను. నువ్వు వచ్చి చెప్తే వాళ్ళు వింటారు కావచ్చు. నువ్వు మనం చూడద్దా? వాళ్ళే చూస్తారా టీవీ? అడుగు నువ్వు. అడుగుతావు. ఏంటిదిరా? ఏందట? అమ్మది అది ఏం లేదు, ఏం లేదు. ఏం లేదంటే ఇవరిదాకా నీకు చెప్పలే. అడుగు. అడుగుతావు. మరి అడుగు, ఏం లేదని చెప్తాను. సరే ఇక అమ్మ, ఇంకా సీరియల్ అంటే పెట్టబోతున్నాయి.
ఇది అడుగుతుంది. ఏ సీరియల్ ఇది ఎంత మంచిగా ఉంటుంది చూడు సీరియల్. రోజు చూస్తే నీకు కూడా అలవాటు అవుతుంది, నువ్వు కూడా ఈ సీరియలే చూడు. ఏ సీరియల్ పెట్టులేదు, నేను ఏది చూస్తే అదే చూడాలి. ఇందు సీరియల్ అట పొయ్యి చెప్పి తీసుకోని వచ్చినావా, పెట్టలేదా అని? లేదే, మరి ఇంట్రెస్టింగ్ గానే ఉంది ఈ సీరియల్. చూడు నువ్వు ఎటో పోయినావు పొద్దునానంగా, ఇప్పటిదిప్పుడు ఎట్లా వచ్చినవరా? ఫోన్ చేసి రప్పించింది ఏమన్నా? ఏ లేదు, నేనే వచ్చిన నా పనులన్నీ అయిపోయినాక. మరి అయిపోతుందా అత్తమ్మ? ఏం మాట్లాడము. మంచి సీరియల్ అమ్మా, వీళ్ళు నడపడే చేస్తుంది కదా. గిదట సీరియల్ చూస్తారా, పెట్టారా? ఏహే, ఆ సీరియల్ ఎప్పుడో అయిపోయింది. ఇది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న సీరియల్, దీనికే మస్తు వ్యూస్ ఉన్నాయి ఇప్పుడు. చూడు ఇది ట్రెండింగ్ ఉండాలి, చూడు నువ్వు కూడా. ఇప్పుడు పోయి ఫోన్ చేసి తీసుకొని వచ్చింది సీరియల్ పెట్టవని. ఏ లేదమ్మా, నేనే వచ్చిన అనుకోకుండా. ఇప్పుడు అన్నం కూర అయిందా? అయింది అత్తమ్మ. ఎగ్గును ఆలుగడ్డ కూర చేసిన. అలసంతకాయ చేయమన్నా కదా, భవానికి ఇష్టమని నేను అలసంతకాయ తెప్పి తిని ఎగ్గును ఆలుగడ్డ చేసిన అంటాను మళ్ళా. అత్తమ్మ అది రాత్రికి వండుకుందాం. నీకు ఇష్టం లేదని నువ్వు వండలే ఇప్పుడు అలసంతకాయ. అట్లా నీకు ఎగ్ ఇష్టమని ఇప్పుడు ఎగ్ వండినావు. ఇప్పుడైతే వండినా కదా అత్తమ్మ, ఇది తినూరి. సాయంత్రానికి అదే కూర చేస్తా నేను. ఇప్పుడు నువ్వు సాయంత్రానికి వేయాలా రేపు వేయాలా అన్ని నువ్వే నిర్ణయిస్తావా? నేను చెప్పింది ఏం చెయ్యవా? లేదత్తమ్మ, అవిటను చించి పెట్టినా నేను. సరే ఏదో ఒకటి తేపో, ఇక తిందాం. సీరియల్ కూడా అయిపోయింది అత్తమ్మ, తిందాం ఇక. ఒక్కటైతే అంతేపో. సరే అత్తమ్మ, తీసుకొత్తా. రేపు నాకు కూడా బాగా ఆకలి అవుతుంది. అయ్యో వేరే వస్తుంది కదా దీని తర్వాత. తెచ్చేలోపు చూద్దాం తేని. అత్తమ్మ నీకు ఇష్టమైన కూర అన్ని రోజు కూడా చక్కగా వండత్తలేదు నీకు? ఏమైనా ఉప్పు లేదు కారం లేదు ఇంట్లో, అంత తీయ తీయనే ఉన్నది కూర. అత్తమ్మ ఉప్పే కదా, ఇగో గిట్ల వేసుకుంటాను కలుపుతుంది. ఇప్పుడు వేసుకుంటే మంచిగానే ఉంటది అత్తమ్మ. కూర అంటే రీతి ఇదేనా నేర్పలే మీ అబ్బా ఇంట్లో? అండరాదంటే మేమన్నా అనుకుంటాం కదా. ఇదే ఎట్లున్నది, ఇంకా ఆలుగడ్డ ఎట్లున్నదో. అది మంచిగానే ఉంది అత్తమ్మ, ఒకసారి చూడు. నువ్వు సప్పగా తింటావని సప్పగా వేసుకున్నావు. కాదత్తమ్మ, ఉప్పు అయితే మళ్ళీ ఎక్కువ అవుతుంది కావచ్చు, తక్కువ అయితే ఎవరైనా వేసుకుంటారు కదా అని. కారం కూడా లేదు ఇంట్లో. ఈ ఎగ్గులా గా మాత్రం కారం వేయవా? అంత సప్పసప్పగా తీయగా ఉల్లిగడ్డ. ఈ కూర వేసుకో అక్క. నేనొద్దు, చాలు ఇదే. అమ్మా కొద్దిగా మంచిగా ఉంది, కొద్దిగా మంచిగా ఉంది. ఇది కూడా అట్లే ఉన్నది, ఇంత మామిడికాయ తొక్కన్నాయి. ఇక ఈ కూరలు తిన్నట్టే ఇయ్యాల గాని నీకు నచ్చుతుంది, అందరికి నచ్చద్దా? ఆ తొక్కన్న కూడా ఇంత. నువ్వు కూడా వేసుకుంటావు పచ్చడా? తీసుకుంటా, అంత తిరుగుతుంది అయితే లేదు. ఎట్లా అంతది కూర? అత్తమ్మ రేపటి నుంచి మీరే అంటుంది, మనం అన్నాం. ఎంత వాడేది? పచ్చడి ఎంత మంచి ఉంది అత్తమ్మ. ఉండాలి ఉప్పు కారం. ఇట్లా సప్పగా తింటే కాలు చేతులు గట్టిగా ఉండయి, అది ఉప్పు కారం గట్టిగా వేసి అండాలి. ఇంకెన్న నేర్చుకుంటావు? నేనైతే లోబిపోయే పడిపోతా అట్లా తింటే. సరే అత్తమ్మ, ఇంకోసారి వండినప్పుడు మంచిగా కారం ఉప్పు కొంచెం ఎక్కువనే ఎత్తా. ఎక్కువ అంటే మరి తినకుండా ఎక్కువ కాదు, మోతాదులే వేయాలి. ఏ పని చేసినా ఇట్లనే. ఇన్ని రోజులైతే కవిత ఆ మాత్రం తెలియదా?
బోల్దోం అంటే గంట సేపు, చాయ్ పెట్టమంటే గంట సేపు. ఎప్పుడు నేర్చుకుంటావు ఇంకా? అదే టీవీకి అయితేనేమో ఏనంగా ఫోన్ చేసి రప్పించింది ఇవన్నీ, టీవీ పెట్టమని ఛానల్. ఇవి నేర్చుకోవచ్చు కదా. కాదు కవిత, నీ పనంతా అయినాక సీరియల్ చూసే బదులు ఇంకా ఫోన్ లో యూట్యూబ్ లో వంటలు ఎట్లా చేయాలని ఉండు, అప్పుడన్నా నేర్చుకుంటావు. నిజమేనే, జమ్మిలో ఫంటాస్టిక్ వస్తుంది చూడు. చూడు చూడు. నువ్వన్న దాన్ని నేర్పుతుండే ఎట్లా నువ్వు నేను నేర్చుకుంటుందా? నేర్చుకోవాలి, నేర్చుకో. దానికి ఏమన్నా పెళ్ళైనాక నేర్పించినా? నేను ముందే నేర్చుకున్నది అది. ఇదేం అయినా నేను నేర్పుతారా అని నేను చెప్తాను. అక్క మరి కూర ఎట్లా అన్నారని చెప్పు అంటే చెప్తా, మరనే అడుగుతలేదు. మంచలేదు అని తెలిసినప్పుడు దగ్గరుండి చెప్పచ్చు కదా అక్క. అబ్బా చూసిన అత్తమ్మ ఎట్లా మాట్లాడుతుందో. దానికి ఎవరన్నా చెప్పిరా? అది చేయలేదా? నువ్వు కూడా అట్లా నేర్చుకోవాలి. ఎవరు చెప్తా? అందుకే నాకు చేయొచ్చినట్టు చేస్తాను కదా అత్తమ్మ. మీకు నచ్చినట్టు చేయాలంటే నేను ఇంకెట్లా చేస్తా చెప్పు. ఆహా, నీకు ఎన్నిసార్లు అని చెప్తారు? ఎన్నిసార్లు నువ్వు ఉప్పు కారం తక్కువ ఉంటానే ఎక్కువ ఏమని చెప్పినా? ఎన్నిసార్లు రోజు ఇదే గడ్డి తినబడితే మీగా పెళ్ళైన కాడ నుంచి చెప్తూనే ఉన్నాం. ఇంకెప్పుడు నేర్చుకుంటావు కవిత? ఇలా మంచిగా బుద్ధి చెప్తారు కదా, రేపటి నుంచి కాదు సాయంత్రం మీకు ఇష్టమైన అలచింతకాయ కూర ఉంది కదా, దాంట్లో మంచిగా కారం ఉప్పేసి మంచిగా అంటతత్తమ్మ. మీరు కడుపు నిండా తినేరు. అది కూడా తినకుండానే చేస్తావు గాని భవానికి ఇష్టం అని తెప్పించినా కదా, నాకు అర్థమైంది ఇక. అందుకే అండలే. అందుకే అండలే. నువ్వేం అండకు కవిత, అలచింతకాయ నేనే అండుకుంటా. నువ్వే అండే, తిన్నట్టు అన్న ఉంటది. వండుకోరి, రేపటి నుంచి నేను ఏ వంట చేయను, మీరు వండుకొని మంచిగా తిన్నారు కాకుండా. మేము అండలెక్క కాదు కవిత, నువ్వు కూడా ఇంట్లో పనులు నేర్చుకోవాలని. నా పెళ్ళైనాక నేనే అండిన కదత్తమ్మా. అయ్యో నేను ఇప్పుడు అట్లా ఏం అనలేదు అక్క. నువ్వు ఎట్లన్నా నా సమాధానం గట్టినే ఉంటది కవిత. నేను చిన్నదాన్ని కదా అక్క, నేను చేయాల్సిందే కదా పనులు. మీరు పెద్దోళ్ళు, మీరు చేయొద్దు. మీరు కూర్చొని మంచిగా టీవీలు చూసుకుంటూ ఉండేవారు. నువ్వు రాకముందు అది చేయలేదా పని? మేము కోడల్లో ఉన్నప్పుడు మేము చేసుకోలేదా పని? మీ స్టేజ్ నుండి మేము ఈ స్టేజ్కి వచ్చినాం చేసే. మాకు మా అత్తలే నేర్పియలే, మేమే చూసి నేర్చుకున్నాం. అత్తమ్మ దాని ఉద్దేశం ఏంటంటే, పెద్దోళ్ళు అయి ఉండి మీరేమో కూర్చొని తింటారు, చిన్నదాన్ని అయి ఉండి నేను అండుతున్నా చూడుర్రి అని అంటారు. అయ్యో నేను అట్లా అనలేదు అక్క. మాకు చెప్తావేం రాదు, నీ పెళ్ళానికి చెప్పలేదా? ఇంట్లోకి నాకు నీ చెప్తా. పెళ్లి కాకముందు నేను చెయ్యలేదా వంట? తినలేదా? చేసినావు కదా, మరి ఆమె ఎట్లా మాట్లాడుతుంది? దానికి చెప్తుంది, ఇచ్చిపెట్టుంది. ఛానల్ పెట్టమ్మా అని అడుగుడు కాదు, వంటలు చక్కగా ఏమని చెప్పు. నేను చెప్తా. నేర్చుకో. పోతానే పెట్టు, అన్నం పెట్టు వాడికి. ఇంత పచ్చడి పెట్టుకో. పట్టుకో. మరి నా మంచికే చెప్తురని పెడా పెడా మాటలు అనుడే. అలా భార్య నిన్న కూర కదా, అప్పుడే తొందరగా తిన్నాడు. లేదన్నా, ఏం తొందర తినుడు? కాళ్ళు చేతులు సప్పబడిపోతే వాడి కింద మామిడికే తొక్కేయి, ఆ తొక్కు కలుపుకొని తిను. తొక్కే అంటే మంచిగా లేదా? నువ్వు కూడా అట్లనే మాట్లాడతా. అరే మంచిగానే ఉందే, తినలేదా ఇప్పుడు? నేను మా తిన్నావు. అన్ని తప్పు అర్థం చేసుకుంటున్నా. ఇగో ఆలుగడ్డ కూర వేసుకో, నువ్వన్న టేస్టీ. సరిపోతుంది దానికి. కోపానికి అప్పుడు కాదు, నువ్వు కూడా తిన్నాక నీకే తెలుస్తుంది ఎట్లున్నాయి కూరలు అనేది. తిని చూడు ఒకసారి. ఆమె చేతి కాదంట కదా, ఆమెకు మంచిగా ఉంటుంది. నువ్వు తిని సపరేట్. మీరు అందరు మాట్లాడిన మాటలకి నాకు బాగా కడుపు నిండింది. ఇక నేను తిన్నా. హలో అమ్మా. హలో, చెప్పమ్మా. బాగున్నావా? మేము మంచున్నావమ్మా, నువ్వు మంచున్నావా? మంచిగానే ఉన్నావు. ఒకసారి అల్లునే తీసుకొని ఇంటికి వస్తావా బిడ్డ? మాట్లాడేది ఉంది. అవునా? అల్లుడు ఉన్నాడా? ఉన్నాడమ్మా. సరే, ఒకసారి అల్లునే తీసుకొని ఇంటికి రా, మాట్లాడేది ఉన్నది. సరే అమ్మా, అల్లుని అడిగి తీసుకొని వస్తుంది. సరే బిడ్డ. సరే అమ్మా. ఎవరు ఫోన్లా? అమ్మ ఫోన్ చేసింది, ఏంటిదట? ఏదో పని ఉన్నదట, నిన్ను తీసుకొని రమ్మంటాను. అవును, పోదమ్మా. ఏం పని ఉన్నది మరి? పోయేద్దాం. సరే, అత్తమ్మకి చెప్పత్తావు. అత్తమ్మ, అమ్మ ఫోన్ చేసింది, ఏదో పని ఉన్నదట, ఆయనను తీసుకొని రమ్మంటాంది. అవునా?
వదినే పని ఉంటే తప్ప ఫోన్ చేయదు. మరి ఎందుకు వేసిందేమో. అందరైతే మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉన్నారట అత్తమ్మ. మరి ఎందుకు వేసిందో. బట్టలు తీసుకొని 2 రోజులు ఉండిరా. బట్టలు ఎందుకు తీయత్తమ్మ? అంతలో అయితే ఆడొక జతున్నైతి. ఇప్పుడైతే పోయేస్తాం. సరే మరి పోయి రండి. సరే. అసలు వదినే ఎందుకు ఫోన్ చేసింది? మరి ఏమైంది? మరి ఇవాళ అత్తరా ఉంటారా? ఇది లేకపోతే మనసులో పడతలేదు కదా. అత్తమ్మ ఏందే? నేను నా పుట్టింటికి పోతా. ఆగో, ఎందుకంత తొందర? నాకు మొన్నటి నుంచి మా అమ్మ బాగా కనబడుతుంది. అందుకే పోయి 2 రోజులు ఉండత్తా. నేను ఒక్కదాన్నే కాదు, ఈయనను కూడా తీసుకొని పోతా. భవాని అంటే వాళ్ళ అమ్మ ఏదో పని ఉందని ఫోన్ చేసి అది ఇప్పుడే వాయే భవాని. అది పోయి చూసి నువ్వు కూడా పోతా అంటానవా? ఏందత్తమ్మా ప్రతిదానికి భవానీ భవానీ అని ఊగా మాట్లాడతాను? ఆ మొక్కతో నీ కోడలా? నేను కోడల్ని కాదా? తిందామన్నా భవానే, పోదామన్నా భవానే, చీరలకు దానికి దీనికి ఏది అడగాలన్నా భవానీ భవానీ అనుకుంటా ఇద్దరు చుట్టే తిరుగుతారు. ఏమో మరి నీకే ఎట్లా అనిపిస్తుంది, నాకైతే అట్లేం లేదు. కనబడుతుంది అత్తమ్మా, ఎవరిని ఎట్లా చూసుకుంటున్నావో మంచిగా కనబడుతుంది. అంటే నేను నీ కొడుకుని పెళ్లి చేసుకుని ఇంటికి రాలేదా? నీ కొడుకుతో నేను ఉంటలేనా? ఏమో మరి నీకే తెలియాలి. ఇక నేనైతే ఏమనుకుంటలేను. కనబడుతుంది. ఇప్పుడు అదంతా కాదత్తమ్మా, నన్ను పొమ్మంటావా అద్దంటావా? ఏ పోతా అంటున్నావు కదా, పో మరి. సరే. ఓ ఎడ్డి మొక్క పొడా, నిద్రమ వేసుకొని ఏం చూస్తానో మాట్లాడే దిష్టి బొమ్మ లెక్క. మనకు ఖర్చులకు పైసలు కావాలి. మీ అమ్మని 1000 రూపాయలు ఇవ్వమని చెప్పు. సరే అమ్మా, ఒక 1000 రూపాయలు ఇవ్వవా? ఆలోచన లేనోనికి ఆలోచన కల్పిస్తాను కదా, బాగానే చూస్తా. ఇత్త ఆగురా. చెత్తదాట. ఏముడు నీకు ఆలోచన లేదా అంట? చిన్న పోరని పాలు చిక్తాను కదా, అన్నీ నేనే నీకు చెప్తాన్నా. మరి ఎందుకు అట్లా మాట్లాడుతుంది అని అర్థం చేసుకొని ఒకసారి అని అడిగినావు మీ అమ్మను? నువ్వు అంటున్నావు కానీ నేను ఒక్కదాన్నే కంట కావాలి, నువ్వు ఒక్కనే మంచోడివి. ఓ నువ్వు ఇంటి కొడుకు కదా, నేను పరాయి దాన్ని, గట్లనే ఉంటది. ఏ ఉండు, నోర్మి. వాళ్ళు ఏమన్నా పడుకుంటూ ఉండాలి. ఇగో తీసుకో. అయ్యో నీకిస్తే దానికి ఏమడుతుంది? ఇక మొత్తం సంసారం అంతా దాని చేతుల్లో పెట్టు, అది చెప్పినట్టే నువ్వు. అమ్మ నువ్వెందుకు నాకు కోపానికి వస్తాను? మరి నీకిస్తే దానికి ఏమడుతుంది? ఇగో మీ అమ్మ ఇచ్చిన పైసలు దాచిపెట్టుకో. అత్తమ్మా పోయి అత్త. తొందరగా రండి. నేను ఒక 10 రోజులు అటే ఉండత్తా. 10 రోజులు ఉండి ఏం చేస్తావు? తొందర రాక చూడముద్ద అయితే చూసి రావాలి కానీ రానే ఉంటావా పోయి? అగో ఇప్పుడు నీ పెద్ద కోడలు గట్లనే అన్నావా? అది తొందరనే అత్త అన్నది. మేనగోడలు కాబట్టి 10 రోజులు కాదు, ఆమె 1 నెల రోజులు ఉన్నా నువ్వేమన్నా ఫోన్ చేసి. కాకపోతే నువ్వు ఉండలేవు కదా ఆమె లేకపోతే, అందుకే 10 రోజులు ఉంటానేమనలే, చూసి అత్త అని అన్నది. నేనైతే ఉంటా. బట్టలు తీసుకుపోవే అన్నా కానీ తీసుకుపోలేదు. ఎందుకు అత్తమ్మ నేను అత్త అని అన్నది. అవసరం అయితేనే ఉంటది. నీలాగా వైపులు చూసుకొని అది పోగానే నాకేడ పని చేయబడుతుందో అని పోవుడు గిట్ల దానికి ఏం ఆలోచనలు ఉండేవి అన్ని. అంటే ఇప్పుడు నేను పని చేయబడుతుందని నేను పోతానా? లేకపోతే నీకు ఇప్పుడే మీ అమ్మని చూడబుద్ధి అవుతుందా? నిన్న చూడబుద్ధి కాలే, మొన్న చూడబుద్ధి కాలే, ఇప్పుడు భవాని పోగానే నీకు మీ అమ్మని చూడబుద్ధి అయిందా? అవునా? నీ పని చేసే సాతగంద అయితేనే మీరు ఏ పని చెప్తా పని చేస్తానా? మీ కాళ్ళ కడికి ఛాయ్ కూడా తీసుకొస్తానా నేను? ఇప్పుడు నీకు పని ఎక్కువ అయితేనే పోబడుతుంది. ఇక పోతే నాకు కాళ్ళేవా చేతులేవా నేను చేసుకోనా? చేత్తావు చేసుకో, ఇప్పుడు బాగా ఏర్పడుతుంది. ఇక ఏం చూస్తాను నాడు. ఓ ఇది ఉండి వేసి పెడితేనే తిన్నామట, ఇక వేసుకోలేదట, ఎప్పుడు తినలేదట. నాకు వేసుకోరాదా? నా మేనగోడలైతే రాని నీ సంగతి చెప్తా అమ్మ.